జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. అహంకారం ప్రతి ఒక్కరి నుంచి ఆఖరికి దేవుడి నుంచి కూడా దూరం చేస్తుంది. కాబట్టి అహంకారాన్ని వదిలే. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, జూన్ 16, 2024 ఆదివారం. తిథి దశమి, తెల్లవారుజామున 4:43 వరకు. తదుపరి ఏకాదశి. నక్షత్రం హస్త. ఉదయం 11:13 వరకు. తదుపరి చిత్త. యోగము వర్యాన. రాత్రి 9:03 వరకు. తదుపరి పరిగా. కరణం తైతుల. మధ్యాహ్నం 3:41 వరకు. తదుపరి గరిజ. తెల్లవారుజామున 4:43 వరకు. తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 5:35. సూర్యాస్తమయం సాయంత్రం 6:42. చంద్రోదయం మధ్యాహ్నం 1:45. చంద్రాస్తమయం రాత్రి 1:43. అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 5:03 నుండి 6:42 వరకు. యమగండం మధ్యాహ్నం 12:08 నుండి 1:47 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:25 నుండి 5:03 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:57 నుండి 5:49 వరకు. వర్జము రాత్రి 8:05 నుండి 9:52 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఈరోజు లేవు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:42 నుండి మధ్యాహ్నం 12:34 వరకు. శుభ గడియలు ఉదయం 5:35 నుండి 7:45 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:08 నుండి 4:51 వరకు. జూన్ 16 ఆదివారం. ఈరోజు ఉన్న తిథి దశమి. తెల్లవారుజామున 4:43 వరకు ఉంది. తదుపరి ఏకాదశి. తిథుల ప్రకారం ఈ రెండూ కూడా మంచి తిథులే. హస్త నక్షత్రం ఉదయం 11:13 వరకు ఉంది. తదుపరి చిత్త. ఆదివారం హస్త నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. కాబట్టి ఈరోజు ఉదయం ఏ దుర్ముహూర్తం లేని సమయం చూసుకొని నామకరణం, అన్నప్రాసన, ఊయలలో వేయడం, చెవులు కుట్టించడం శుభకార్యాలు చేసుకోవచ్చు. ఇంకా ఏవైనా శుభకార్యాలు చేయాలనుకున్నా గాని మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో సర్వార్థ సిద్ధి యోగ సమయంలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు రాత్రి 12:35 వరకు కన్యా రాశిలోను, తదుపరి తులా రాశిలోను, సూర్యుడు మిథున రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు రాత్రి 12:35 వరకు కుంభరాశి వారికి, తదుపరి మీన రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు రాత్రి 12:35 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనస్సు, మీనం.
తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనస్సు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు సూర్యాస్తమయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. అంతర్జాతీయ జలపాత దినోత్సవం. కవి, తెలుగు గీత రచయిత మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి జయంతి. విమానయానం మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూన్ 16 ఆదివారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి, చేపట్టిన పనుల్లో అడ్డంకులు రావచ్చు. వృషభ రాశి, సుఖమైన జీవనం ఉంటుంది. మిథున రాశి, ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. కర్కాటక రాశి, అవసరానికి అండగా నిలబడతారు. సింహరాశి, ఆనందంగా గడుపుతారు. కన్యా రాశి, అవసరానికి కావలసిన ధనం అందుతుంది. తులారాశి, రాబడి ఉంటుంది. వృశ్చిక రాశి, చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ధనుస్సు రాశి, స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. మకర రాశి, ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. కుంభరాశి, కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. మీనరాశి, తీపి కబురు వింటారు. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.